శ్రీగురుభ్యో నమ. చిత్సభావర్ణన. వామాద్యానవశక్తయో యదుపరి శ్రీస్వర్ణకుంభానవై వ్యాసాంచిన్మయ సంసది ప్రతనుతే నృత్తం నటేశः సదా. తద్వామేన గజారహస్యమపి తద్దక్షేస్తి చైదంబరం శ్రీవ్యాఘ్రాంఘ్రిపతంజలీమునివరౌ తత్పార్శ్వయోః సంస్తుతః. వామజ్యేష్ఠరౌద్రీ కాళీ కలవికరిణి బలవికరిణి బలప్రమథిని సర్వభూతదమని మనోన్మని అనేటువంటి 9 శక్తులు 9 బంగారు కుండలుగా పైనగల చిత్సభయందు నటరాజు నాట్యం చేస్తూ ఉంటాడు. వాని ఎడమ భాగమున శివకామసుందరి ఉంటుంది. కుడి భాగంలో చిదంబర రహస్యం ఉంటుంది. ఆ సభకు ఒక ప్రక్కన వ్యాఘ్రపాద మహర్షి, మరి ఒక ప్రక్క పతంజలి మహర్షి నిలబడి స్తోత్రం చేస్తూ ఉంటారు. ఇంతకు చిదంబర రహస్యం అంటే ఏమిటి అంటే దాని యొక్క స్వరూప వర్ణనను ఈ విధంగా చెప్తున్నారు. శ్రీచక్రాది విశేషయంత్రఘటితం భిత్తిస్వరూపం సదా నందజ్ఞానమయం మహేశశివయోః సమ్మేళనం బోధయత్. శ్రీజాంబూనదబిల్వపత్రరచితైః మాలాగణైర్లక్షితం కస్తూరీమసృణం చిదంబరమిదం స్థానం రహస్యం విదుః. శ్రీచక్రము, చిదంబర చక్రము, సమ్మేళన చక్రము, తాండవ చక్రము, దహర చక్రము, చింతామణి చక్రము మొదలైనటువంటి విశిష్ట యంత్రాలతో కూర్చబడినటువంటి గోడస్వరూపముతో ఉన్నది. ఎప్పుడూ ఆనందమయము జ్ఞానమయము అయినటువంటిది. శివునికి శక్తికి ఐక్యమును బోధించేటువంటిది. బంగారపు మారేడు దళముల మాలలతో చూడబడినటువంటిది. కస్తూరి పోయబడినది అయినటువంటి ఆ చిదాకాశమును రహస్యము అని అంటారు. అదే చిదంబర రహస్యం. ఆ చిదంబరుడే పరమేశ్వరుడు. అతనికి ఇష్టమైనటువంటి మాసమే కార్తీక మాసం. కార్తీక మాసము తెలుగు నెలల్లో 8వ నెల. చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఈ మాసానికి కార్తీక మాసమని పేరొచ్చింది. స్కాంద పురాణంలో ఇలా చెప్పబడింది. న కార్తీక సమో మాసో న కృతేన సమం యుగం న వేద సదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమం అని. కార్తీక మాసానికి సమానమైనటువంటి మాసమేదీ లేదు. సత్యయుగముతో అంటే కృతయుగముతో సమానమైనటువంటి యుగమేదీ లేదు. వేదాలతో సమానమైనటువంటి శాస్త్రము కూడా ఏదీ లేదు. గంగా నది వంటి ఇతర నది కూడా ఏదీ లేదు అని పురాణవచనం. ఈ మాసము అత్యంత పవిత్రమైనటువంటిది, మహిమాన్వితమైనటువంటిది, శివకేశవులకు ప్రీతికరమైనటువంటి మాసంగా చెప్పబడుతోంది. ఈ మాసంలో ప్రపంచములో ఉన్నటువంటి అన్ని ఆలయాలలో కూడా రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, విశేషార్చనలు జరుగుతాయి. ఈ అర్చనలు జరిపేటువంటి భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి కోరికలను తీరుస్తూ ఉంటాడు. అభీష్టాలను తీర్చేటువంటి వాడు కాబట్టే శివునికి అశుతోషుడు అనేటువంటి పేరు వచ్చింది. అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియ శివ అనేటువంటి నానుడితో విష్ణువు అలంకార ప్రియుడైతే శివుడికి అలంకారాలు, రాజోపచారాలు, నైవేద్యాలు ఇవన్నీ కూడా ఏమీ అవసరం లేదు. ఆయన కేవలం అభిషేక ప్రియుడు. ఆ అభిషేకం చేస్తే చాలు ప్రీతిని పొందుతూ ఉంటాడు. అభిషేకం చేయడం వలన అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను ఇస్తూ ఉంటాడు. ఈ మాసంలో శివార్చన చేసినటువంటి వారికి గ్రహదోషాలు, ఈతి బాధలు ఉండవు. శ్రీవృక్షపత్రాలతో అంటే
బిల్వదళాలతో పూజిస్తే స్వర్గంలో 1,00,000 సంవత్సరాలు జీవిస్తారు అనేటువంటిది శాస్త్రవచనం. ప్రదోషకాలంలో అంటే సాయంకాలము శివుడు ఏకకాలంలో 2 రూపాలను ప్రదర్శిస్తూ ఎడమ భాగంలో పార్వతిని, కుడి భాగంలో పరమేశ్వర రూపాన్ని అంటే అర్ధనారీశ్వర స్వరూపాన్ని దర్శనమిచ్చేటువంటి సమయం కాబట్టి ఈ సమయాన్ని ప్రదోషకాలంగా చెప్పారు. ప్రదోషకాలంలో శివార్చన, శివదర్శనము పుణ్యప్రదమైండేటువంటిది. అష్టోత్తరలింగార్చన, మహాలింగార్చన, సహస్రలింగార్చన ఉత్తమోత్తమైనటువంటివి. ఈ మాసంలో ఈ అర్చనలు చేస్తే సంవత్సరం మొత్తం చేసినటువంటి ఫలితాలను ఇస్తాయి. ఈ కార్తీక మాసంలో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును పూజిస్తే ముక్తిదాయకమని శాస్త్రవచనం. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలువబడుతూ ఉంటాడు. కార్తీక దామోదర ప్రీత్యర్థం అని ఈ మాసంలో వ్రతదీక్ష ఆచరిస్తారు. తులసి దగ్గర హరిపూజ పుణ్యప్రదము. సత్యనారాయణ వ్రతము, విష్ణు సహస్రనామ పారాయణ, రుద్రాభిషేకాలు చేయడం శ్రేష్టదాయకం. కార్తీకంలో ఏ మంత్రోపదేశం తీసుకున్నా కూడా ఫలితాన్ని ఇస్తుంది. శివకేశవుల యొక్క అనుగ్రహానికి ఈ మాసం చాలా ఉత్కృష్టమైనటువంటిది. కార్తీక పురాణం రోజుకొక అధ్యాయం పారాయణ చేయడం లేక వినడం అనేటువంటిది మంచిది. ఈ మాసంలో పాడ్యమి నుండి కూడా సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేయడం ఫలప్రదం. ఇందులో ఆరోగ్య సూత్రాలు కూడా ఇమిడి ఉన్నాయి. నదీ జలాలు కొండ కోనలలో చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తూ వస్తాయి కాబట్టి అలా ప్రవహించడం ద్వారా ఎన్నో వనమూలికల రసం నదీ జలాల్లో కలుస్తుంది. ఈ మాసంలో గృహిణులు, యువతులు వేకువనే స్నానం చేసి తులసికోట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతారు. మాసమంతా స్నాన విధిని పాటించలేనటువంటి వారు పుణ్యతిథుల్లోనైనా సరే ఆచరించడం అనేటువంటిది చాలా మంచిది. మాసము మొదటి నుండి ఆకాశదీపం ప్రారంభమవుతుంది. ఉభయ సంధ్యలలో ఇంట్లో, పూజామందిరాలలో, తులసి వద్ద, ఆలయాలలో దీపారాధన చేయడం వలన ఇహ పర సౌఖ్యత కూడా లభిస్తుంది. ఈ మాసం దీపారాధనకు ప్రశస్తమైనటువంటిది. దీపదానమందు ఆవు నెయ్యి ఉత్తమమైనటువంటిది. శనగ నూనె మొదలైనటువంటివి మధ్యమంగా చెప్పబడుతోంది. ఏకాదశి అత్యంత విశేషమైనటువంటిది. ఉత్థాన ఏకాదశి, కార్తీక శుద్ధ ద్వాదశి, కార్తీక పౌర్ణమి దినాలు ప్రశస్తమైనటువంటివి. కార్తీక పౌర్ణమి నాడు సత్యనారాయణ వ్రతము, కేదారేశ్వర వ్రతము చేయడం మంచిది. భక్తేశ్వర వ్రతమని కూడా ఆచరిస్తూ ఉంటారు. ఈ పౌర్ణమికి త్రిపుర పౌర్ణమి అనేటువంటి పేరుంది. ఆ పేరు ఎలా వచ్చింది అంటే పూర్వము తారకాసురుడు అనేటువంటి రాక్షసునికి విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు అనేటువంటి 3 కొడుకులు ఉండేవారు. వారు బ్రహ్మదేవుణ్ణి మెప్పించి మరణం లేకుండా వరమివ్వమని కోరుకున్నారు. అది సాధ్యం కాదని వేరే ఏదైనా వరం అడగమని బ్రహ్మదేవుడు సూచిస్తే అప్పుడు ఆ 3 ఇలా వరం కోరుకున్నారు. రథము కాని రథం మీద, విల్లు కాని విల్లుతో, నారి కాని నారి సారించి, బాణము కాని బాణాన్ని సంధించి మా 3 నగరాలు ఒకే సరళ రేఖలోకి వచ్చాక ఒకే బాణంతో 3 ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలాగా వరం కోరుకున్నారు. బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు. ఆ వరబలంతో అన్ని లోకాలను భయపెట్టసాగారు ఆ 3 కూడా. వివిధ లోకాధిపతులంతా కూడా బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. వరమిచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనన్నాడు బ్రహ్మదేవుడు. విష్ణువు వద్దకు వెళ్ళారు అందరూ. విష్ణువు కూడా తనకు ఆ శక్తి లేదని వారందరినీ వెంటబెట్టుకుని శివుని దగ్గరికి వెళ్ళాడు. దేవతలందరూ సహకరిస్తే ఈ పని చేస్తానన్నాడు శివుడు. ఆ మాటతో భూమి రథం కాని రథంగాను, మేరు పర్వతము విల్లు కాని విల్లుగాను, ఆదిశేషువు అల్లెత్రాడు కాని అల్లెత్రాడుగాను,
శ్రీ మహావిష్ణువు బాణం కాని బాణంగాను మారాడు. వీరందరి సమాహార శక్తితో శివుడు త్రిపురాసులను సంహరించాడు. అందుకు ఆ తిథికి త్రిపుర పౌర్ణమి అనేటువంటి పేరు వచ్చింది. ఇక ఈ కార్తీక మాసంలో ప్రధానంగా జ్వాలాతోరణం అనేటువంటి దాన్ని ఆచరిస్తాం. జ్వాలాతోరణం అంటే ఎగిసిపడేటువంటి మంటనే జ్వాలాతోరణం అంటాం. ఈ పదము పురాణాల్లో ప్రసిద్ధమైనటువంటిది. రాక్షసులు దేవతలు అమృతం కోసము సముద్రాన్ని చిలికినప్పుడు హాలాహలం పుట్టింది. ఇది లోకాన్ని సర్వనాశనం చేసే విధంగా ఉందని బ్రహ్మాది దేవతలు ఈ ఉత్పాతము నుండి రక్షించమని పరమేశ్వరుణ్ణి కోరుకున్నారు. శివుడు దానిని మింగడానికి సిద్ధపడ్డాడు. హాలాహలము బయట ఉంటే పైలోకాలను, కడుపులో పడితే అధోలోకాలను దహిస్తుందని ఆ విషాన్ని కంఠం మధ్యలో నిలిపాడు శివుడు. ఈ దృశ్యాన్ని చూసినటువంటి పార్వతి తన భర్తకు ప్రమాదమని తలచి ప్రమాద నివారణ కోసం ప్రతి సంవత్సరము అగ్నిజ్వాల క్రింద నుంచి తన భర్తతో సహా దూరి వెడతానని మొక్కుకుంది. అప్పుడు శివునికి ప్రమాదం జరగలేదు. కాబట్టి కార్తీక శుద్ధ పౌర్ణమి నాటి రాత్రి శివాలయాల్లో ఎండుగడ్డితో చేసినటువంటి తోరణాన్ని 2 కర్ర స్తంభాల మధ్య కట్టి దానికి అగ్ని ముట్టించి ఆ తోరణం జ్వాలగా వెలుగుతుంటే దాని క్రింద శివపార్వతుల పల్లకీని 3 సార్లు మోసుకుని అటూ ఇటూ తిరుగుతారు. ఈ తోరణాన్నే జ్వాలాతోరణం అన్నారు. హాలాహలాన్ని కంఠమధ్యలో ఉంచుట చేత మహాశివుని శరీరంలో మంట బయలుదేరింది. ఈ మంటను అదుపు చేయడానికి శివునికి నిరంతరం గంగాజలాన్ని అభిషేకం చేస్తూ ఉంటారు. ఆ విధంగా శివుడు అభిషేక ప్రియుడయ్యాడు. కావున మనము కూడా ఈ కార్తీక మాసంలో పరమేశ్వరునికి అభిషేకము చేయించి తరిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.